రాజశేఖర రెడ్డికి మీకు ఈ ట్రేడ్ యూనియన్లు ఈ పాదయాత్రల వల్లనే గొడవలు అంటే వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయంటారు? పాదయాత్రలో గొడవ లేదు, అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా చేసాము. తర్వాత గొడవలు ఏం లేదు. రాజకీయంగా ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ, అంతకుతే వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ద్వేషాలు లేవు, విధాలు లేవు. పరస్పరం గౌరవంగానే ఆయన నన్ను చూసేవాడు. ఈవెన్ సీఎం అయిన తర్వాత కూడా ఎప్పుడూ ఆయన నా గౌరవానికి లోటు వచ్చేటట్టుగా లే. ఎందుకంటే ఎప్పుడైనా మాకు కావాల్సిన ఫ్రెండ్స్ మ్యారేజెస్లో ఎదురుపడినప్పుడు అందుకు నేనే దూరంగా తప్పుకో, ఎందుకు సీఎం లెవెల్లో ఉండే వాళ్ళతో మనం ఎందుకని తప్పుకోపోతే ఆయన తప్పుకొని ఇచ్చేవాడు కాదు, పిలిచి పలకరించి మాట్లాడి వెళ్ళేవాడు. కాబట్టి దాని గురించి ఐ హ్యావ్ నో కంప్లైంట్ అగెన్స్ట్ హిమ్. రమణారెడ్డి గారు ఒప్పుకోకపోయినా ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డితో కూడా చాలా గ్యాప్ వచ్చింది అనేది కూడా ఉంది. గ్యాప్ కాదు, ఇప్పుడు నేను ఒక పార్టీ తరఫున ఫోన్ చేశాను అనుకోండి, ఆయన అవతల పార్టీ తరఫున తప్పకుండా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేయాలి. అయితే కన్నయ్యమైంది మాత్రం ఒకటే ఒక సందర్భంలో 85లో. ఆ తర్వాత నేను ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ రాజశేఖర రెడ్డి. నేను టీడీపీలో పోటీ చేశాను అనుకోండి, ఆయనకి నేరుగా పోటీ చేశాను ఎంపీగా. ఇంకొకడు ఎవడు ముందుకు రాకపోతే యునానిమస్ అయ్యేవానికి నేను పోటీ చేశాను. కాబట్టి నాకు అది వ్యతిరేకం చేశాను. నేను వ్యతిరేకం చేశానా, నాకు వ్యతిరేకం చేశాడా? ఆ రోజు ఎలా నడిచింది అంటారు పోరు? మీకు రాజశేఖర రెడ్డి గారికి పోటీ ఎలా నడిచింది అంటారు? పార్లమెంట్ నన్ను ఊరికే మభ్యపెట్టి క్యాండిడేట్ దిక్కులేని అనేది నాకు తెలియదు. అందరూ నిన్నే చెప్తున్నారు, నిన్నే నిలబెట్టమంటున్నారు కడప జిల్లాలో అని చెప్పేసి నాకు అది అంటగట్టారు. సరే, దాన్ని ఏముంది, నేను ఒప్పుకున్నాను, రంగంలో దిగాను, ఇద్దరం పోటీ చేసుకున్నాము, ఆయన గెలిచాడు. కాబట్టి దీంట్లో మాకు వ్యక్తిగతమైన స్వతలే ఉన్నాయి. అంటే పోటీలో నిలబడే ముందు మీరు ఒకసారి మీ బలాబలాలు అంచనా వేసుకోలేదా మీరు? నీకు బలాబలాలంటే ఆయనకు ఇప్పుడు ఎన్టీఆర్ బలమే అనుకోవాలి. ఎన్టీఆర్ పార్టీ తరఫున గెలుస్తున్నాను. ఇంకా అంతకంటే బలాబలాలు అనేటివి ఎట్లా తేలుతాయి అనేది కాదు, అసలు రిజల్ట్ ఎట్లా వస్తుంది అని చివరి వరకు ఆ రోజు ఆయనకు భయంగానే ఉండేది, ఇంకా ధీమాగా ఉండింది నేను. ఎందుకంటే నాకేం కావాలని తీసుకున్నది కాబట్టి ధీమాగా ఉండేది నేనే. ఆయన చాలా భయపడ్డాడు కూడా. మెజార్టీ కూడా అప్పుడు మామూలుగా ఆయనకు లక్షల్లో వచ్చేది. అప్పుడు 14,000 మెజార్టీతో గెలిచారు. ఎంపీ అభ్యర్థికి అంత తక్కువ మెజార్టీ అంటారా? ఆ ఇంపాక్ట్ ఎందుకు అంత తక్కువ వచ్చింది అంటారు అప్పట్లో? ఎన్టీఆర్ చరిష్మానా అంటే మీ వ్యక్తిగత చరిష్మానా? 14,000 కాదు, 14,000 కందులోళ్ళతో చేసినప్పుడు 1,00,000 చిల్లర వచ్చాయి. ఆయనకు మామూలుగా 4-5 లక్షలు 4 లక్షలు దాటాయి ఆయనకు. ఆ తర్వాత అంతా అప్పుడు 1,00,000 చిల్లరకు వచ్చాయి కొంచెం. కానీ దాంట్లో ఆయన కూడా గుడ్ స్పిరిటెడ్గానే జరిగిపోయింది, కానీ మాకు వ్యక్తిగతంగా ఎప్పుడు రాలేదు. దాంట్లో 4-5 లక్షలు వచ్చే మెజార్టీ 1,00,000 చిల్లరకు పడిపోయిందంటే అంటే ఎన్టీ రామారావు అంటే మీదంటారా? ఎన్ని ఊహలు మనం అంచనాలు వేసుకోవడమే, కానీ ఆ తర్వాత 4-5 లక్షలు ఉండొచ్చు. కానీ పార్లమెంటుకు ఆయనకు కూడా మొదటిసారి అది కంటెస్ట్ చేయడం. ఇంతకుముందంతా అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్నారు. నాకు మొదటిసారి, ఆయనకు మొదటిసారి. వచ్చిన తేడాను వచ్చినట్టు మనం లెక్కేసుకోవాలి. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన బాగా పెరిగిన తర్వాత, నాయకత్వం స్థాయి పెరిగిన తర్వాత వచ్చిన మెజార్టీతో కంపేర్ చేసి అది తక్కువ అని చెప్పడం అనేది ధర్మం కాదనుకుంటాను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.